దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యానాంశం నిమిత్తము అంశం ఏమిటంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో వారితో అంటారు, సంఘము ప్రత్యేకించబడవలసిన సంఘముగా, లేదంటే ప్రత్యేకించబడిన సంఘముగా, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలని ఆయన సంఘాన్ని కోరుతూ బ్రతిమాలుకుంటూ నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటారు. నా దేవుని ప్రజలారా, ఈ దినాలలో, ఈ అంచె దినాలలో ప్రతి ఒక్కరు ఎలాగ ఉండాలంటే ప్రత్యేకించబడిన జీవితము జీవించాలి. అందరితో పాటు, అందరితో కలిసి అన్నట్లుగా కాకుండా, నిజదేవుని ఎరిగిన మనము ఒక ప్రత్యేకమైన జీవితము జీవిస్తూ దేవుని నామానికి మహిమకరంగా మనం ఈ లోకంలో ముందుకు సాగాలి. ఎందుకు ఒక వ్యక్తి ప్రత్యేకంగా జీవించాలి దేవుని నమ్ముకున్న తర్వాత అంటే, మొట్టమొదటి విషయం చెప్తాను, రాసుకునండి. మన దేవుడు ప్రత్యేకమైన దేవుడు. ఎవరు మన దేవుడు? గట్టిగా చెప్పండి, ఎవరు? ప్రత్యేకమైన దేవుడు మన దేవుడు. అందుకనే తన బిడ్డలుగా మనము ఆయన పరిశుద్ధులంగా, ప్రత్యేకంగా జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో అక్కడ దేవుని గురించిన ప్రత్యేకత మనకు కనబడుతుంది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మన దేవుడంట పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును. ఇక రాయబడిన మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎందుకు ఒక క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితము తాను బాప్తిస్మము పొందిన తర్వాత నుండి జీవించాలని ఇష్టపడతాడంటే, మన దేవుడు ప్రత్యేకమైన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడంట మన దేవుడు. అందుకనే తన బిడ్డలు, కుమారులు, కుమార్తెలైన మనలను ఆయనలో ఉన్న లక్షణము ప్రకారము ఆయన ఎలాగ జీవిస్తున్నాడో, ఆయన ఎలాంటి లక్షణములు కలిగి ఉన్నారో అలాంటి ప్రత్యేకమైన జీవితము జీవించాలని నా దేవుడు కోరుతున్నాడు. నా దేవుని ప్రజలారా, అందుకనే క్రైస్తవులు అందరికీ విరోధంగా జీవిస్తూ ఉంటారు. వీరి పద్ధతులు వేరు, వీరి క్రియలు వేరు, వీరి నడక పడక వేరు అని చాలా మంది మన ఎగతాళి చేస్తుంటారు. అలాంటి సమయంలో మన బంధువులు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు, మన తోటి పని చేసేవారు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎందుకు నువ్వు అంత విచిత్రంగా ప్రత్యేకంగా అందరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటావని వారు నిన్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాలంటే, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన బిడ్డగా నేను కూడా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాను. నేను ఒకవేళ ప్రత్యేకమైన జీవితం జీవించకపోతే ఆయన కుమారుని, కుమార్తెగా నేను ఉండలేను. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, మీరు కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించండి. ఈ లోకపు రంగులైనను, లోకంలో కనబడుతున్న వాటినైనను ఇష్టపడక వారిని విసర్జించి ప్రత్యేకముగా జీవించండి అని నా దేవుడు చెబుతున్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలను అనేక సార్లు దేవుడు, మీరు ప్రత్యేకముగా ఉండండి, మీ యొక్క జీవితం వేరు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ప్రత్యేకమైన వాడు, కాబట్టి మీ జీవితం కూడా లోకములో అన్యజనులకు ప్రత్యేకముగా కనపడాలి అని నా దేవుడు కోరుతున్నాడు. ఈ దినము కూడా మన దేవుడు నిజముగా ప్రత్యేకమైన వాడు. అందుకనే ఈ భూలోకంలో చాలా మంది అంటారు, చాలా మందికి రోషము, కోపము, ఎందుకు ఇంతగా హింసిస్తున్నారు క్రైస్తవులంటే, మీ దేవుడు కూడా మా దేవుళ్ళలో ఒక్కడు అని చెప్పండి, మాకే సమస్య లేదు. ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరిలో మీ యేసు కూడా ఒకడని చెప్పండి. ఎందుకు ఆయనే దేవుడు అంటున్నారు?
ఎందుకు ఆయనే పరలోకం ఇస్తానంటున్నారు? ఎందుకు ఆయన ద్వారానే మార్గం అంటున్నారు? ఇక్కడ ఉన్న వీరందరూ కూడా అంత వేస్ట్ ఫెలోసా, అంత పనికి మాలిన వారా? మేము పూజిస్తున్న వారు దేనికి పనికిరారా? ఎందుకు యేసే దేవుడు అని చెప్తారని వారికి కోపము. ఎందుకు హింసించబడుతున్నారు? ఎందుకు చంపబడుతున్నారు? ఎందుకు హతసాక్షులుగా మార్చబడుతున్నారంటే యేసే దేవుడు, ఆయన ప్రత్యేకమైన దేవుడు అని చెబుతున్నారు. కాబట్టి చాలా మందికి కోపము తట్టుకోలేక దాడులు జరిగిస్తున్నారు. అయితే నా దేవుని ప్రజలారా, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కానీ మనకు బైబిల్ చెప్పిన ఒకటే ఒక సత్యము, మన దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. రోషముగా మనము చెప్పాలి, సమాజ వీధులలో చెప్పాలి, నా దేవుడు ప్రత్యేకమైన వాడు, నా జీవితం కూడా ప్రత్యేకముగా ఉంటుందని ఎంతో ధైర్యముగా మనము చెప్పాలి. ఆ దినాలలో మరణము మీదకి వచ్చినా కానీ, ప్రాణాలు పోతాయని తెలిసినా కానీ ఎందుకు భక్తులు యేసే నిజమైన దేవుడు అని వారు చెప్పి తమ ప్రాణాలు విడుచుకున్నారంటే ఆ దేవుడు తప్ప వేరొక మార్గము పరమునకు లేరని విశ్వసించారు. కాబట్టి నేటి దినముల పునాదులు గల పట్టణము కొరకై వారు వేచి విశ్వసించి దాన్ని స్వతంత్రించుకున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, నీ జీవితం ఎలాగున్నది? తండ్రి ఎలాగ ఉంటే పిల్లలు కూడా అలాగ ఉండాలని ఇష్టపడతారు. తండ్రి బాగా డబ్బు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతలు, సమాజంలో మంచి పేరు గౌరవము దక్కించుకొని బ్రతుకుతున్న సమయంలో తమ బిడ్డలైన వారు కూడా అదే మార్గంలో ముందుకెళ్ళాలి, ఇంకా తనకు ఘనతను ఖ్యాతిని పెంచేవారుగా ఉండాలని ఇష్టపడతారు. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు దుష్కీర్తి తెచ్చే కార్యములు చేస్తున్నప్పుడు ఓర్చుకోరు. వారిని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. నేను బ్రతికినది జీవితం ఇలాంటిది కాదు, మన తరములో ఎవరు కూడా ఇలాంటి జీవితం జీవించలేదని వారిని సరి చేస్తూ ఉంటారు. నా దేవుని ప్రజల, నా దేవుడు కూడా ఎలాంటి వాడంటే ప్రత్యేకమైన వాడు. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంటుంది, పాపులలో చేరక అని అక్కడ మనకు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే పాపులలో చేరకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేటి దినములో మన సహవాసం ఎవరితో? మన సహవాసం ఎవరు? పాప లేదంటే పరిశుద్ధుల? చాలా మందికి ఈ ప్రశ్న వేస్తున్నాను, ఆలోచన చేసుకోనండి. మీకు కొన్ని వందల మంది స్నేహితులు ఉంటారు, కొన్ని వందల మంది కొలీగ్స్ ఉంటారు, అనేకులతో ప్రతి దినము సంభాషిస్తూ ఉంటారు, అనేకులతో మాట్లాడుతూ ఉంటారు, నవ్వుకుంటుంటారు, భోజనము చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, టూర్లకు వెళ్తూ ఉంటారు. అయితే వారు ప్రత్యేకమైన జీవితం కలిగిన వారా? బైబిల్లో ఉంది, పాపులలో చేరక. చాలా మందిని ప్రశ్నిస్తే ఈ మాట, నీ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే క్రైస్తవుడైన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమందికి దేవుని మందిరానికి వస్తున్న వారికే. నీ ఫ్రెండ్స్ ఎవరంటే లోకములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, అనేక మత్తు పదార్థములకు అలవాట్లకు బానిసలైన వారు, లోకపు వ్యభిచారములో, జారత్వములో, భయంకరమైన మోసాలలో తిరుగుతున్న వారే మన వారికి స్నేహితులు. అయితే నా దేవుడు ఏమంటున్నాడు? పాపులలో చేరక ఉండేవారు నీకు స్నేహితులుగా ఉండాలి. అలాంటి వారితో నువ్వు సహవాసం చేయాలి. ఎందుకంటే నా దేవుడు ప్రత్యేకమైన వాడు. మనము కూడా ఎవరితో సహవాసం చేయాలంటే, ఎవరైతే పాపముల నుండి ప్రత్యేకించబడి ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారో అలాంటి వారితోనే మనం స్నేహం చేయాలి. నా దేవుని ప్రజలారా, ధైర్యముగా మనము చెప్పగలమా, నా స్నేహితులు దేవుని నమ్ముకున్న వారు, రక్షణ పొందిన వారు, ఏ పాపము చేయని వారు, ఎలాంటి అపవిత్రత లేని వారితోనే నేను సహవాసం చేస్తున్నానన్న ధైర్యముగా ఒక సమాధానం ఇవ్వగలమా? లేదు. ఒక క్రైస్తవుడు పాపములో చేరిపోతున్నాడు, దేవుడేమో పాపులలో చేరడం లేదు, కానీ తమ బిడ్డలు మాత్రం పాపులలో చేరుతూ ఉన్నారు, అపవిత్రత అందించుకుంటున్నారు. నా దేవుడు ఏమంటాడంటే, అదిన్న అనేకులు యేసయ్య మీద నింద మోపాలను చూస్తున్న సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటాడంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అందుకే నేనంటాడు, నేను ప్రత్యేకమైన దేవుడు. ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది దేవులు దేవతలు అన్నవారు ఉన్నారు, కానీ ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ చేయగలిగిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. ఏ దేవుడు దేవత అనే వారి జీవిత చరిత్రను మనం చూస్తే కామ క్రోధ మద మోహ మత్సరములు జయించిన వారు ఎవరు కూడా కనపడరు. ఈ భూ ప్రపంచ చరిత్రలో ఏకైక దేవుడు యేసు మాత్రమే. ప్రత్యేకమైన జన్మ,
ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకమైన మరణము, ప్రత్యేకమైన పునరుత్థానము కలిగి ఆయన ప్రత్యేకంగా ఆరోహణమై వెళ్ళాడు. మరల ఆయన రెండవ రాకడగా మన కోసం రాబోతున్నాడు. అందుకనే నా దేవుడు ప్రత్యేకమైన వాడు, మన దేవుడు ప్రత్యేకమైన వాడు. కాబట్టి మన జీవితాలు కూడా ప్రత్యేకముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ దినాన ప్రత్యేకమైనవి ఏమై ఉన్నవి? మన జీవితాల్లో ప్రత్యేకించవలసినవి ఏమై ఉన్నవి? నా దేవుడు అడుగుతాడు. మీరు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి అని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రత్యేకమైన వ్యక్తులు అంటే ఏంటి? ప్రత్యేకత అంటే నాజీరు చేయబడిన వారుగా జీవించాలి. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకున్నామంటే, లోకములో నాకు ఈ పాపమొద్దు, జీవించిన గత సంవత్సరాలన్నీ కూడా ఎంతో అపవిత్రతను అనుభవించాను, ఈ శేష జీవితమైన పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవిస్తాను, లోకమునకు వేరే ప్రత్యేకమైన జీవితం జీవిస్తానని ఒక తీర్మానము తీసుకున్నాము. కానీ నాజీరు చేయబడిన వారు అనేక సార్లు అపవిత్రత అంటించుకుంటూ లోకంలో పడిపోతున్నారు. ఆ దినాలలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒకటి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చూస్తే, మొదటి 2 వచనాలు చదువుదాం ఇప్పుడు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. చూడండి, ఎవరైతే యెహోవాకు నాజీరగుటకు మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్నాడో వాడు ఇక మద్యపాన క్రియలన్నీ కూడా మానేయాలి. ఇక వానిలో ఏ క్రియలు కనపడకూడదు. కింద వచనాల్లో చాలా మనం చూస్తే కనీసం ద్రాక్షారసమునైనా కానీ, ఒట్టి ద్రాక్ష కానీ, పచ్చి ద్రాక్ష కానీ, మద్యమును కానీ వేటిని కూడా తాగకూడదు, శవమును ముట్టకూడదు. ఇలాగా నాజీరు చేయబడిన వాడు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలని చూస్తున్నాం. అయితే నేటి దినములో దేవుణ్ణి నమ్ముకున్నాను, క్రైస్తవునిగా నేను పరిగణించబడుతున్నాను, బైబిల్ పట్టుకొని వెళ్తున్నాను, తెల్లని వస్త్రాలు ధరిస్తున్నాను, దేవుడే ఈ గృహానికి అధిపతి అని ఇంటి ద్వారబంధముల మీద రాసుకుంటున్నావు, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకుంటున్నావు. అయితే అప్పుడప్పుడు మద్యపాన క్రియలు నీలో అంటుతూ ఉన్నాయి. ఏదో ఒక పార్టీలోనో ఒక ఫంక్షన్లోనో ఫ్రెండ్స్ బలవంతం చేశారు, బంధువులు బలవంతము చేశారని మద్యము తాగుతున్నావా, సిగరెట్లు తాగుతున్నావా, లేదంటే గుట్కాలకు నువ్వు అలవాటు పడ్డావా, ఇంకా భయంకరమైనవి ఏవో ఈ మద్యపాన ఆ క్రియలన్నిటి కూడా నీకు అపవిత్ర కలిగించేవన్నీ కూడా అలవాటు పడుతున్నావా? అయితే నీవు నాజీరు చేయబడిన వాడవు. దేవుని కొరకు నీ పాత జీవితాన్ని భూస్థాపితము చేయబడిన తర్వాత క్రీస్తుతో కూడా నూతన జీవితం జీవిస్తున్న నీవు ఎలాగుండాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి, మానుకోవాలంట. మానుకోవడం అంటే మరలా కొనుక్కోవడము, మరలా అలవాటు చేసుకోవడం కాదు. ఒక్కసారి అంటే మరలా దాని జోనికి వెళ్ళకోకుండా ప్రత్యేకమైన జీవితము కావాలి. నా దేవుని ప్రజలారా, ప్రతిసారి పడి లేచే జీవితము అది దేవునికి ఇష్టమైనది కాదు. తెలియక ఏదో తప్పు చేశావంటే క్షమించబడతావు. పౌలు గారు అంటారు, తెలియక చేసి తిని కాబట్టి క్షమించబడ్డాను. అయితే నేటి దినంలో ఎన్నిసార్లు తెలిసి అపవిత్రత అంటించుకుంటున్నావు, ఎన్నిసార్లు తెలిసి పాపపు జీవితంలో పడిపోతున్నావు, ఎన్నిసార్లు తెలిసి మద్యపానాన్ని సేవిస్తున్నావు, ఎన్నిసార్లు తెలిసి ఆకు ఒక్కలకు బానిసలుగా జీవిస్తున్నావు. ఈ అపవిత్రత అంతా కూడా నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. అందుకనే నా దేవుడు అంటాడు, నేను ప్రత్యేకమైన వాడను, మీరు కూడా ప్రత్యేకముగా జీవించాలి. నాజీరు చేయబడిన వాడు అపవిత్రముగా మార్చబడితే దేవుని పని కొరకు వాడబడలేడు. నాజీరు చేయబడిన వాడు ఏ అపవిత్రత వారికి అంటున్నా కానీ దేవుని పనిలో ముందుకు సాగలేడు. నాజీరు చేయబడిన వాడు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వాడు, ప్రత్యేకపరచబడిన వాడు తన అంతము వరకు కూడా ఏ అపవిత్రత అంటకుండా జీవించాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా బాప్తిస్మము ద్వారా ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఒక ప్రతిష్ఠిత జీవితం జీవిస్తున్నావు, ఒక నిర్ణయం తీసుకున్నావు. ఆ నిబంధనలో నిలబడుతున్నావా? అప్పుడప్పుడు అపవిత్రతలో పడిపోతున్నావా? ఏది నీ ప్రత్యేకమైన జీవితము? సొంత కుటుంబంలోనే నీ ప్రత్యేకత కనపడడం లేదు, సమాజంలో నీ ప్రత్యేకత కనపడడం లేదు, సంఘంలో నీ ప్రత్యేకత కనపడలేదు. ఎక్కడో నీ సాక్ష్యము? నా దేవుడు అడుగుతున్నాడు, ప్రత్యేకమైన జీవితము జీవిస్తున్నావా? 8వ వచనములో ఏమనుంది అక్కడ?
సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనములో ఏమనుంది? అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుగా ఉండును. ఎంతవరకు? ప్రత్యేకముగా ఉండు దినాలన్నీ నాజీరు చేయబడిన వాడు. నీవు నేను కూడా దేవుని కొరకు నాజీరు చేయబడ్డాం. ఏ అపవిత్రత అంటే ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. దేవుడు అనేక పర్యాయాలు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఏదో గొప్ప వారమని కాదు, కానీ మన జీవితాలను మార్చుకుంటామని. క్రైస్తవుని యొక్క జీవితంలో మనం గమనించవలసినది ఏమిటంటే, వాని యొక్క మాటలో ప్రత్యేకత ఉండాలి. లోకంలో మాట్లాడే వానిలాగా బూతులు మాట్లాడితే నీకు క్రైస్తవునికి ఏంటి తేడా? లోకంలో ఉన్న వారికి క్రైస్తవునికి తేడా మాటలో. వాడు బూతు మాటలు మాట్లాడుతున్నాడు, పోకరి మాటలు మాట్లాడుతున్నాడు. నీవు కూడా అలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి? ఎక్కడ నీ సాక్ష్యము? నోరు తెరిస్తే విపరీతమైన బూతు మాటలు, నోరు తెరిస్తే విపరీతమైన విమర్శ మాటలు, నోరు తెరిస్తే విపరీతమైన దూషణ మాటలు, నోరు తెరిస్తే విపరీతమైన వారలాగా వీరలాగాన్ని విచ్చలివిడగా నోరు పారేసుకుంటున్నావు. ఎక్కడ నీ ప్రత్యేకమైన జీవితము? మాటలో పరిశుద్ధత లేదు, మాటలో పవిత్రత లేదు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలి. ఇతరులను గాయపరిచే మాటలు కావచ్చు, ఇతరులను నొప్పి కలిగించే మాటలు కావచ్చు, ఇతరులకు గాయపరిచే మాటలు ఏవైనా మాట్లాడినట్లయితే నీ జీవితం అది ప్రత్యేకమైనది కాదు. అలాగే మన చూపు విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. చూపు ఎలాగున్నది? ప్రత్యేకమైన చూపు కావాలి. మోహపు చూపులు చూడకూడదు. గత వారంలో మనము చూసినట్లుగా ఓర చూపులు కావచ్చు, అసూయ చూపు కావచ్చు, విషపు చూపు కావచ్చు, ఇంకా పాపపు చూపు కావచ్చు. ఇవన్నీ కూడా మనలో ఉంటే ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించలేకపోతున్నావు. ఎక్కడుంది నీ ప్రత్యేకత? లోకంలో కనబడుతున్న నీ ఫ్రెండ్ వాడు చూస్తున్న ఆ యొక్క అపవిత్రమైనవి నువ్వు కూడా చూస్తున్నావు కదా. మరి ఎందుకు క్రైస్తవుని చెప్పుకోవాలి? నేను క్రిస్టియన్ అని ఎందుకు చెప్పుకోవాలి? నేను క్రిస్మస్ జరుపుకుంటున్నానని వేషం వేసుకుని ఎందుకు తిరిగి డ్యాన్స్ వేయాలి? నీ ప్రత్యేకత ఎక్కడ ఉన్నది? నా దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా? నా దేవుడు అంటున్నాడు, ఆయన చూపు ఎలాంటిదంటే కనికరము కలిగిన చూపు. ఆయన మనుషులను చూసేటప్పుడు అనేకుల మీద కనికరము పడేవాడంట, జాలి చూపించేవాడంట, దయ చూపించేవాడంట. నీ చూపు ఎలాగుంది? ఇతరులను చూసినప్పుడు దయ, జాలి కనపడుతుందా? కనికరము? కఠినపరచబడుతున్నావా? చూపులో ప్రత్యేకత లేదు. అలాగే మన అలవాట్లు ఎలాగుండాలి? చాలా మంది అలవాట్లు భిన్నంగా కనపడడం లేదు. క్రైస్తవుడెవడో, లోకస్తుడెవడో, అన్యజనుడెవడో, పరిశుద్ధుడెవడో కనపడడం లేదు. కనుక్కోవడానికి అవకాశం దొరకడం లేదు. ఎందుకంటే అలవాట్లు మనిషిని మార్చివేస్తున్నాయి. లోకస్తుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వారి అలవాట్లు వేరుగా ఉంటే మరి ఎంత వాడు లోకంలో తిరిగినా కానీ వారు అడిగేవారు లేదు. అయితే నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఒక దినాన ఆయనకు లెక్క అప్పచెప్పాలి. నీ అలవాట్లు ఎలాగున్నాయి? ఎన్ని గంటలకు లేస్తున్నావు? నీ ప్రత్యేకమైన జీవితం ఏమిటి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు వాక్యము చదువుతున్నావు? దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానమును, దేవుని వాక్యము చదవడానికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానమును, సమయాన్ని కేటాయిస్తున్నావా? ఏంటి నీ ప్రత్యేకమైన జీవితము? చెప్పుకుంటున్నావు నేను ప్రత్యేకమైన వ్యక్తిని, బాప్తిసం పొందాను. అయితే ఎక్కడ ఉంది ప్రత్యేకత? ప్రత్యేకమైన వ్యక్తిని అంటున్నావే. నా దేవుడు అంటున్నాడు, ఎక్కడ నీ ప్రత్యేకత? అన్యజనుడు అలాగే ఉన్నాడు కదా. ఆదివారం ఒక్కటే కాదు నీ ప్రత్యేకమైన జీవితము. మిగతా 6 దినాలు కూడా లోకములో లోకస్తులను కలిసి తిరిగేటప్పుడు, వారితో పని చేస్తున్నప్పుడు అన్నిటిలో ఒక ప్రత్యేకత కనపడాలి. అప్పుడే వీరు ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నారు, ఏందో వీరి జీవితం కనుక్కుందామని ఆత్మలు ఆకర్షించబడతాయి. లోకస్తుల మాటలు, లోకస్తుల చూపులు, లోకస్తుల అలవాట్లు నువ్వు కూడా కలిగి ఉంటే, నీలో ప్రత్యేకత కనబడకపోతే నీ దేవుడు ఎలాగ నీలో ప్రత్యక్షపరచబడతాడు లోకానికి? నా దేవుని ప్రజలారా, ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా నా జీవితం మారలేదండి అంటే, నా దేవుడు అంటాడు, నీ జీవితము మారకపోతే ఉగ్రత రాబోతున్నది. మార్చుకోవాలి మన జీవితాలు, అలవాట్లు మార్చుకోవాలి. లోకస్తులలాగా విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు క్రైస్తవుడు. అలాగ నువ్వు చేసినట్లయితే నీకు, సంఘానికి, క్రైస్తవ సమాజానికి, దేవునికి, సేవకులకి అందరికీ చెడ్డ పేరు తెచ్చేవారిగా మార్చబడతారు. జాగ్రత్త. అందుకనే ఒక క్రైస్తవుడు జీవిస్తున్న సమయంలో వాని ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెబుతారంటే, నిన్ను బట్టి దేవుని నామము దూషించబడకూడదు, నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచకూడదు, ఎక్కడ కూడా నన్ను బట్టి దేవుని నామము అవమానపరచకూడదు అని ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి.
నేటి దినాలలో ఎందుకు విమర్శ ఎక్కువ అవుతుందంటే, ఎవడో నూటిలో ఒక్కడు చేసే తప్పు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా దానిని రుద్దుతున్నారు. ఒక్కడు చేసిన తప్పు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరికీ కూడా క్రైస్తవుడు అలాంటి వాడు. ఒక్కరు చేసిన తప్పు. మనలో ఏ భయం ఉండాలంటే, ఏదైనా నా ద్వారా తప్పు, ఏదైనా అపవిత్రత జరిగితే నా ద్వారా అందరికి కూడా చెడ్డ పేరు వస్తుందనే భయము క్రైస్తవులు లేకుండా పోయింది. నేటి దినాల్లో విచ్చలవిడితనం అయిపోయింది. ప్రత్యేకమైన జీవితం లేదు. ఆహార భోజన అలవాట్లలో ప్రత్యేకత లేదు. ఎక్కడ కనబడితే అక్కడ తింటూనే ఉన్నారు. నాకు ఒక సహోదరుడు చెప్పాడు, బ్రదర్ నేను వేరే ఆయనతో ఒక చోటికి వెళ్ళాను. ఆ వ్యక్తి కూడా క్రైస్తవుడే. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టించుకొని వచ్చి తిని నాకు కూడా ఇస్తున్నాడు. ఏంటన్నా మీరు క్రైస్తవులం కదా, మనం ప్రసాదాలు తినకూడదు కదా అంటే, లేదు ఏం కాదు బాబు, ప్రార్థన చేసుకొని తింటే అన్నీ కూడా పవిత్రపరచబడతాయి. అవన్నీ ఏమి కాదు. వీనికేమి ఆహారానికి కొదవైందా? దేవుడు మనల్ని పోషించలేదా? అదే కావాలంటే ఇంట్లో ఒక కేజీ చేసుకొని తిన వద్దన్నారా? ఎక్కడ ప్రత్యేకమైన జీవితం? నాటి దినాలలో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రత్యేకమైన జీవితం జీవించలేదా? వాని ప్రాణాలు దేవుడు విడిచిపెట్టాడా? సింహాల బొనులో విడిచిపెట్టాడా? అగ్నిగుండంలో విడిచిపెట్టాడా? రాజు ఆజ్ఞాపించినా కానీ రాజభోజనం మాకొద్దు, రాజభోజనం వద్దు అంటున్నారు. మరి మనం ఎక్కడ కనబడుతున్న అపవిత్రమైన వాటిని తింటున్నామే. రేపు పిలుస్తారు, అందరూ పిలిచి ఇంటికి భోజనాలు రండి, మన వీధిలోనే ఉంది కదా, వచ్చి ఒకసారి భోజనం చేసి పోండి, ఏం కాదు, మేమేమి అర్పించలేదు. లేదంటే ఫలానా పండగకి ఆటలు పెట్టామండి, మీరు మాకు చాలా క్లోజ్ కదా, మీ క్రిస్మస్కి మీ ఇంటికి వచ్చి నేను భోజనం తిన్నాను కదా, మనమందరము సహోదరులము కదా అని చెబితే ఉప్పొంగిపోయి వాళ్ళ ఇళ్ళలో పోయి బలేర్పించినవి తినేస్తున్నావే. ఎక్కడ నీ ప్రత్యేకమైన జీవితమో? నా దేవుడు అంటాడు, విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అంటే మన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? అధిక భక్తి ప్రదర్శిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఏమీ కాదు. అధికమైన భక్తి, భోజన అలవాట్లలో ప్రత్యేకత లేదు, నడకల ప్రత్యేకత లేదు. ఒక అన్యజనుడు ఎక్కడికో వెళ్తున్నాడు, వెళ్ళకూడని ప్రదేశము. వారు నన్ను బలవంతం చేశారండి, మేము కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో? లేదంటే వారిని పోగొట్టుకోవాల్సింది వస్తుంది. ఆనాటి భక్తులు భక్తిలో వెనకడుగు వేయలేదు, ప్రత్యేకమైన జీవితంలో పడిపోలేదు. ఏం జరిగినా కానీ, ఎవరిని విడిచిపెట్టినా కానీ, ఎంత శ్రమలు వచ్చినా కానీ జీవితంలో ప్రత్యేకతను పోగొట్టుకోలేదు. దేవుని నామానికి మహిమకరంగానే నిలబడ్డారు కానీ ఎక్కడ కూడా పడిపోలేదు. నా దేవుని ప్రజలారా, నా దేవుడు అంటున్నాడు, నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు, గుంపులో అనుకుంటూ ఉంటారు, నేను చెప్పకూడదు ఆ మాట. గుంపులో చాలా ఫొటోస్ మీరు చూసి ఉంటారు. కొన్ని గొర్రెలన్నీ ఉంటాయి. ఈ అన్ని గొర్రెల్లో ఒక్క గొర్రె ఉండదు, నక్కనో కుక్కనో ఉంటుంది. చర్మం అంతా కూడా గొర్రె చర్మమే. నేను చలామణి అవుతున్నాను కదా అనుకుంటున్నారు. గొర్రెలలో పాటు గొర్రెల గుంపులో గొర్రె బొచ్చు వేసుకొని వేషధారణ జీవితం కలిగి నేను ప్రత్యేకంగా ఆ గుంపులోనే ఉన్నాను, పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావా? కుదరదది. ప్రత్యేకమైన జీవితం లేకుండా పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. గొర్రెల గుంపులోనే ఉన్నావు, కానీ ఒక దినాన దేవుడు వేరుపరుస్తాడు. ఇక్కడ గొర్రెల గుంపులో కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఏవి అన్ని కూడా గుంపులో పరిగెత్తుకుంటూ పోయి షెడ్డులోకి పోతాయేమో. పరలోకములో ఆయన ప్రత్యేకపరుస్తాడు. ఏమని? గొర్రెలు కుడి వైపున, మేకలు ఎడమ వైపున. గొర్రెల గుంపులో గొర్రెల చర్మం వేసుకొని నేను ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నానని అనేకులకు కనబడేటట్టుగా వేషధారణ జీవితం కలిగి జీవిస్తున్నావేమో. ఒక్క దినాన నా దేవుడు, ప్రత్యేకమైన దేవుడు నేను ప్రత్యేకపరుస్తాడు. పరలోకం వెళ్ళడం అంతా ఈజీ కాదు. మోషే ఆ దినాలలో కానాను దేశము చూడడానికి నీ జనులలో, ఈ జనులలో ప్రతి గోత్రములోనూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, గొప్పవాణిని నువ్వు ఏర్పాటు చేసి ఆ కానాను దేశాన్ని చూసి రమ్ము, అక్కడ ఎలాగుంది పరిస్థితి అని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 1 నుండి 16 వచనాల్లో మనం చదువుకోండి. ఒక ప్రత్యేకమైన వారు మాత్రమే దేవుని పనిలో వాడబడగలరు. అందుకనే జీవితము, వ్యక్తిత్వము చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఎలాంటి ప్రత్యేకత కావాలంటే ఆ దినాలలో సంసోను గురించి చెబుతాడు. దూత ఏమని చెబుతుంది తన తల్లితో?
నీ గర్భములో ఉన్నవాడు నజీరు చేయబడిన వాడు. ఇది మొదలుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలాంటి జాగ్రత్త? దేని కొరకు జాగ్రత్త? నీ గర్భంలో ఉన్నవాడు నజీరు చేయబడిన వాడు. ఇది మొదలుకొని నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టకూడదు. వాడు పుట్టినది మొదలుకొని వాని తల మీదకి మంగళగత్తి రాకూడదు. వాడు ఇది మొదలుకొని నా ప్రజలైన ఇశ్రాయేలీయులను శత్రువులైన ఫిలిష్తీయుల చేతిలో విడిపింప మొదలు పెట్టబోతున్నాడు. జాగ్రత్తగా ఉండని తన తల్లితో చెప్పాడు. నజీరు చేయబడిన వాడు తన తల్లి సంరక్షణలో ఉన్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా భద్రముగా ఉన్నాడు. అయితే ఒక సమయం వచ్చిన తర్వాత ఆశలలో పడిపోయి దేవుని పిలుపును ఏర్పాటును చిత్తాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి తన శరీర కోరికలలో పడిపోయి ఆ నజీరు చేయబడిన వాడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. చివరికి భయంకరమైన ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, మన జీవితంలో వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకత కావాలి. అందరిలో గుంపులో మనం ఒకరం అన్నట్లు కాదు. నీవు ఒక్కనివే ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కావాలి. ఆమె హల్లెలూయా. బంధువులు అందరూ ఏమని అనుకుంటారు అంటావా? వారి కోసం ఏదైనా కానీ చేయకూడదు చేసావా? దేవుని దృష్టిలో శత్రువు అయిపోతావు. దేవుని దృష్టిలో అపవిత్రుడు అయిపోతావు. అవును, నీ ఒక్కనివే ఒకసారి పరిశుద్ధంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏలియా దేవుని కొరకు ఒక్కడే రోషము కలిగి నిలబడ్డాడంట. ప్రజలందరూ కూడా బయలు దేవతల ప్రవక్తల పక్కన ఉన్నారు. అయితే ఈ ఏలియా ఒక్కడు జీవము కలిగిన దేవుని కోసము రోషముగా నిలబడ్డాడు. నేటి దినములో దేవుడు కూడా కోరుకుంటున్నది ఏమిటి? ప్రత్యేకమైన దేవుని కోసము ప్రత్యేకముగా నిలబడే రోషము కలిగిన ప్రత్యేకమైన వ్యక్తులు కావాలి. ప్రత్యేకమైన వ్యక్తిత్వము కావాలి. మనుషులను మెప్పించడానికి అపవిత్రతలు పడిపోతే నీవు దేవుని రాజ్యమునకు వారసుడవు కాలేవు. నా దేవుని ప్రజలారా, అందుకనే ఆ దినాలలో ఏ శిష్యుల గుంపులైతే ఉండవలసిన వాడై ఉన్న తోమా ఆ శిష్యుల గుంపులో లేని పక్షాన ఆయన ఏమైపోయాడు? దేవుని దర్శనాన్ని కోల్పోయాడు. చివరికి దేవుడు వచ్చాడు, మేము ఆయనను చూసాము, ఆయన గాయాలు చూసాము, ఆయన ప్రత్యక్షత చూసామన్న సమయంలో సంతోషించవలసిన ఇతను అపనమ్మకస్తుడిగా మార్చబడ్డాడు, అవిశ్వాసిగా మార్చబడ్డాడు. అందుకనే నా దేవుడు అంటాడు, తోమా, అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు అయ్యా. నీవు ప్రత్యేకించబడిన గుంపులో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నా దేవుని ప్రజలారా, నీ ఒక్కడివే ఒకసారి దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడాల్సింది వస్తుంది. అయితే దినములు జరిగే కొలది దేవుడు ఒక్కడుగా నిలబడిన ఆ వ్యక్తినే దేవుడు అనేకులు ఆ వ్యక్తి దగ్గరికి తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా నిలబడాల్సింది వస్తుంది. మా కార్యాలకు రాకుండా పోతారే, ఎలాగ మేము ముందుకు వెళ్ళాలి, మేమందరం ఏకాకులుగా అయిపోతామే అనుకుంటున్నావా? దేవుని కొరకు ఒంటరిగా నిలబడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆమేన్, హల్లెలూయా. రోషము కలిగి ప్రత్యేకమైన జీవితం ఇతరుల మూలకైనా మనము చెయ్యాలి. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలి. ఏ ప్రదేశంలో నిలబడినా కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలి. మూడవ విషయము, అవిశ్వాసుల నుండి మనం ప్రత్యేకించబడాలి. మూడవ విషయము, అవిశ్వాసుల నుండి ప్రత్యేకించబడాలి. అవిశ్వాసులు అంటే ఏంటి? అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని తరము, విశ్వాసం లేని వారు. వారు కూడా క్రైస్తవులే. అయితే పుట్టు క్రైస్తవులము, పేరుకు క్రైస్తవులము, నేమ్లీ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవులు. ఇలాంటి వారితో నీకు చాలా ప్రమాదం ఉంది. కాబట్టి విశ్వాసములో అవిశ్వాసుల నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు చదువుదాం. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము,
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలు చూడండి, ఆయన అంటాడు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? పౌలు గారు అంటున్నారు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. చూడండి, మన వారు ఏం చేస్తారంటే కొంచెం అవిశ్వాసులు. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళేది, వారి దగ్గర ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వారి దగ్గర ఉంటే జోక్స్ వేసి నవ్విస్తారు, వారి దగ్గర ఉంటే లోక వార్తలన్నీ కూడా తెలుస్తాయి, వారి దగ్గర ఉంటే కొట్లాటలు ఏమైనా వస్తే మనకు అండగా నిలబడి కొట్లాడతారు, తిడతారు, పోట్లాడతారు, ఏమైనా చేస్తారు. కానీ నా దేవుడు ఏమంటారంటే వారి మధ్యలో బయలు వెళ్ళిపోండి. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, నేను క్రిస్టియన్ అంటున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. నోటితో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? నా దేవుని ప్రజలారా, ఆత్మీయ సంఘములో ఉంటున్నావు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘములో ఉంటున్నావు, ఆత్మను పొందుకున్న నీకు అవిశ్వాసితో ఏంటి పాలు? అవిశ్వాసితో సహవాసం ఏమై అవసరము? నువ్వు ప్రత్యేకంగా ఉండాలి కదా. సాధ్యమైతే నీవు కూడా ఈ అనుభవంలోనికి వారిని నడిపించు, ఆత్మ అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించు. అవిశ్వాసితో నీవు ఎప్పుడైతే సహవాసం చేస్తావో తోమాలాగా నీవు కూడా అవిశ్వాసిగా మార్చబడతావు. ఉండవలసిన గుంపులో ఉండలేకపోయావు, తరువాత ప్రత్యక్షతను కోల్పోయి అవిశ్వాసిగా మార్చబడ్డావు. నా దేవుని ప్రజలారా, నా దేవుడు ఒకటే మాట అంటున్నాడు, అవిశ్వాసులతో నీకు సహవాసం ఎందుకు? నువ్వు ప్రత్యేకంగా జీవించాలని నేను కోరుకున్నాను కదా. అవిశ్వాసులు చేస్తున్న క్రియలతో నీకు అవసరమా? అవిశ్వాసులు ఎన్నైనా చేస్తారు వారి క్రియలు, అవిశ్వాసులు ఎన్ని క్రియలైనా చేస్తారు. వారికి సాంప్రదాయాలే చాలా ఇంపార్టెంట్, దేవుని కన్నా కట్టుబాట్లే చాలా ఇంపార్టెంట్. లోకములో మనుషులు కల్పించిన కట్టుబాట్లు చాలా ఇంపార్టెంట్ వారికి, ప్రధానము దేవుని కన్నా. దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఎంత బాధపడతాడు, లేదంటే సంఘానికి ఎంత చెడ్డ పేరు, లేదంటే నా కుటుంబానికి ఎంత చెడ్డ పేరు, ఇవన్నీ కూడా మనసున పట్టావు. అవిశ్వాసులు ఏం చేసినా కానీ మేము అదే చేయాలి, వారి తిరిగే మార్గంలో మేము కూడా నడవాలి, వారితో మేము సహవాసం చేయాలన్నట్లుగా నేటి దినాల్లో కార్యాలన్నీ కూడా మార్చబడుతున్నాయి. అవిశ్వాసులు జరిగించే కార్యములు జరిగించవద్దు అని నా దేవుడు ఆ దినాలలో ధర్మశాస్త్రములో ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా చెబుతాడు. అయితే నేటి దినములో జరిగే క్రైస్తవుల కార్యములన్నీ ఏమి? ఆచారము, భారతదేశ సాంప్రదాయం అని ఒక టైటిల్ పెట్టి అన్యజనులు చేసే ప్రతి కార్యక్రమం వారికన్నా కొంచెం ఎక్కువగానే చేస్తున్నారు. సిగ్గు అనిపించడం లేదు క్రైస్తవునికి. దేవుని నామము అవమానపరచబడతాదనేది లేదు. కేవలం మనుషుల మెప్పు, కేవలము అవిశ్వాసులతో సంతోషము, ఇదే కావాలి. నా దేవుడు ఒక దినాన లెక్క అడిగితే నేనేం చెప్పాలి? అవిశ్వాసుల సాంగత్యం నాకొద్దు, భ్రష్టు పట్టిపోతాననే జ్ఞానము కావాలి కదా. ప్రత్యేకమైన జీవితం ఏంటి? మీరు ప్రత్యేకపరచబడండి అని దేవుడు అంటుంటే మన వాళ్ళు ఎంతసేపు అవిశ్వాసులతోనే సహవాసము చేస్తున్నారు. చాలా మందిని గమనిస్తూనే ఉన్నాం, మరి ప్రవర్తన మార్చబడడం లేదు. అయితే చెప్పేంత వరకు సేవకుని బాధ్యత. అవిశ్వాసులతో మీరు జోడగా ఉండవద్దు. మీకు తెలుసు ఎవరి ప్రవర్తన ఎలాగుంది, వీడు భక్తిపరుడా, వీడు చేస్తున్న కార్యాలు ఏమిటి, వీని ఆత్మీయ జీవితం ఏమిటి, వారి మాట, క్రియ, వారి యొక్క ఆచారము, వ్యవహారాల్లోనే కనబడుతుంది. వెంటనే వారి మధ్య నుండి మీరు దూరంగా వెళ్ళి ప్రత్యేకంగా జీవించాల. లేదంటే అపవిత్రత అంటితే అది మనకు కూడా నష్టం కలుగుతుంది. ఒక వ్యక్తి బురదలో వెళ్తున్నాడు, ఒక కారు, మనం పక్కనే రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కారో బండి వస్తుంది, పక్కన అంత నీళ్లు బురద ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము? వాని దారిలో వారు పోతాడు, బురద మన మీద పడతాదని మనమే జాగ్రత్త కలిగి దూరంగా వెళ్ళిపోవాలి. అవునా కాదా? లోకములో
మట్టి బురద పడకూడదని చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం. మట్టి బురద అంటకూడదు, దుమ్ము అంటకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే నీ ఆత్మకు అంటిన అపవిత్రత ఏమై ఉన్నది? అవిశ్వాసులతో నువ్వు చేస్తున్న సహవాసాన్ని బట్టి కొన్ని వారికి ఉన్న అలవాట్లు, ఆచారాలు మనకు కూడా అంటాయి కదా. ఆ జిడ్డు, ఆ బురద ఎప్పుడు వదిలించుకోవాలి? అది మనకి హాని చేస్తున్నది కదా. ఆలోచన చేయాలి నా దేవుని ప్రజలారా. ప్రత్యేకమైన జీవితం కావాలి. 10 మందిలో 10 కుటుంబాలలో ఫలానా సంఘానికి వెళ్తున్న వారు, ఫలానా వ్యక్తులు, ఫలానా ఆత్మపూర్ణులు, వీరు ఒక ప్రత్యేకమైన వారు అనే ఒక గుర్తింపు ముద్ర నీకు కావాలి. లేనంత వరకు నీకు విలువ ఉండదు. నీ దేవుని దగ్గర నీకు కూడా విలువ ఉండదు. నా దేవుని ప్రజలారా, జాగ్రత్త కలిగి మనము జీవించాలి. 4వ విషయము, ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉండాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో మనం చూడవచ్చు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై, చూడండి, అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చాలు. ఇక్కడ చూడండి, ఈ నెహెమ్యా గ్రంథములో ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో కూడా ప్రత్యేకింపబడిన వారుగా నిలబడ్డారంట. చూడండి, మనం ఉంటున్న సమాజంలో అనేక రకరకముల మనస్తత్వాలు, రకరకమైన కార్యాలు జరిగించే వాళ్ళు, అపవిత్రములు, పాపములు ఉన్నవారు ఉంటారు. బురద, పాపము అనే లోకములో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో మనం ఎలా ఉండాలంటే అన్యజనులందరిలో ప్రత్యేకించబడిన వారముగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు? వారు తమ పితరుల పాపములను ఒప్పుకున్నారంట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు తమ పితరులు నడిచిన మార్గములు, పాపములను బట్టి అవి మాకు దోషములుగా మార్చబడ్డాయి. ఆ మార్గములలో మేము నడుస్తే మాకు దేవుని శిక్ష, ఉగ్రత వస్తాదని వారు భయము కలిగి తమ పితరుల పాపాలు ఒప్పుకుంటున్నారు. నేటి దినాలలో ఏం జరుగుతుంది? మా తండ్రి, మా అబ్బ తాతలు నడిచిన మార్గము ఇది మనం విడిచిపెట్టకూడదు. మన తాత ముత్తాతలు మనకు నేర్పించిన కట్టడ, దీనిని విడిచిపెట్టకూడదు. మన తల్లి సంఘము దీనిని విడిచిపెట్టకూడదు, తండ్రి సంఘము విడిచిపెట్టకూడదు, పిల్ల సంఘము విడిచిపెట్టకూడదు. ఇని కొన్ని ఉద్రేకించగలిగిన మాటలు చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారంటే, పాత అలవాట్లలోనో, పాత కట్టుబాట్లలో, పాత ఆచారాలలో, పాత పద్ధతులలో, పాత క్రియలలో నడిపిస్తూనే ఉన్నారు. వీరు నడుస్తూనే ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక దినాన తమ కన్నులు తెరవబడ్డాయి. అయ్యో, మా పితరులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు కదా, విగ్రహ సంబంధమైన కార్యాలు చేశారు కదా, వ్యభిచారము, అన్యజనులు జరిగించిన కార్యాలు కూడా మా పితరులు చేశారు కదా, ఇది దేవునికి అయిష్టమైన మార్గము కదా, వీటిలో మనం నడవకూడదు అని వారు తమ పాపములను ఒప్పుకొని ప్రత్యేకమైన జనముగా దేవుని కొరకు నిలబడ్డారంట. నా దేవుని ప్రజలారా, మీ కుటుంబాలలో, వంశాలలో చాలా కాలము మొదలుకొని ఇది మా కుటుంబానికి ఆచారముగా వస్తుంది, ఆనవాయితీగా వస్తుందని, అది దేవునికి ఇష్టమైన కార్యం అయినప్పటికీ కూడా అనేకుల సలహాలను బట్టి దానిలో కొనసాగుతూనే ఉన్నావా? ప్రత్యేకించబడలేకపోతున్నావా? నా దేవునికి అది ఇష్టము లేదు. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ఈ క్రైస్తవులందరి కొరకు కూడా ఈ మాట మనం చూస్తే, మనం ఎవరము అంటే బైబిల్ గ్రంథంలో 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో మనం చూడవచ్చు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరు అంట? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన వారము. అవును, గత కాలంలో అపవిత్రతలో ఉన్నారు మన పితరులు. అయితే ఆ చీకటిని విడిచిపెట్టాలి, వెలుగులోనికి వచ్చాము. మరలా ఎందుకు చీకటిని కొని తెచ్చుకోవాలి? మరలా ఎందుకు పాపమనే బానిసత్వంలోనికి, కాటి క్రిందికి వెళ్ళాలి? మరలా ఎందుకు మన పితరులు అయితే దేవుని ఉగ్రత అనుభవించిన పాత ఆచారాలు, కట్టుబాట్లు మరలా ఎందుకు వాటిని జరిగించి దేవుని కోపాన్ని రేపాలి? ఎవరు మనము? పరిశుద్ధమైన జనమంట. పరిశుద్ధమైన జనము, ప్రత్యేకించబడిన జనము.
ఇప్పుడు ఏంటి ఈ జనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. హల్లెలూయా. దేవుని గుణాతిశయములు ఎలాగ ప్రచురించబడతాయి? నీ ప్రత్యేకమైన జీవితముల నుండి ఆయన గుణాతిశయములు లోకములో ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ప్రత్యేకమైన జనం అంటున్నారా? వీరు లోకములో అన్ని జనుల కన్నా భయంకరంగా వీడు పొల్లి పారాడుతున్నారు అంటారు. ఎక్కడ ఈ లోక సంబంధమైన కార్యాలు ఉంటే అన్ని చోట్ల మనోళ్ళే ఫస్ట్. లోకస్తులు వెళ్ళకూడని మార్గములలో వెళ్ళి ఆ ప్రదేశాలలో తిరిగి గొప్పగా స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. లోక సంబంధమైన సినిమా పాటలు పెట్టుకొని దానికి డ్యాన్సులు వేసుకుంటూ ఆ డైలాగులు చెప్పుకుంటూ దానిని కూడా స్టేటస్లు పెట్టుకుంటూ లోకంలో నీవు నిజముగా దేవుని యొక్క జనము, దేవుని యొక్క బిడ్డగా నువ్వు అనిపించుకుంటున్నావా? నీ సాక్ష్యం ఎక్కడా? కేవలం నేను క్రైస్తవుని చెప్పుకుంటూనే సరిపోతుందా? ఇతరులు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలా కదా? ఇతరుల దృష్టిలో నీ ప్రవర్తన, నీ ప్రత్యేకత ఏమై ఉన్నది? చాలా మంది జీవితాలు ఎంత చెప్పినా కానీ పాత పద్ధతులు, క్రియలు, అలవాట్లు మానుకోలేకపోతున్నారు. ప్రత్యేకత కనపడడం లేదు. ఎవరో పాస్టర్ చూస్తున్నాడు, పాస్టర్ అరుస్తాడని కాదు, నీ హృదయంలో నుండి రావాలి. పరిశుద్ధంగా జనాంగంగా నేను ఉండాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. పాస్టర్ చూస్తే ఏమి, లేదంటే బయట జనాలు చూస్తే ఏమి, బంధువులు చూస్తే ఏమి, నన్ను చూడవలసిన నా దేవుడు కదా, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన కదా అని ప్రత్యేకమైన జనముగా మనం ఉండాలి. ఆ జనాల గుంపులో మనం ఉండాలి. వ్యతిరేకమైన క్రియలు, ఇష్టానుసారమైన జీవితాలు, ఇది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టము లేని కార్యములు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఒక జనము ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టమైన జనముగా ఉండాలి. ఇశ్రాయేలీయులు వారి యొక్క పాత పితరుల కార్యములన్నీ కూడా విడిచిపెట్టి ఒక నూతనముగా వారి జీవితాలను ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు నిలబడ్డారు. ఇది మొదలుకొనైనా కానీ మీ వంశములో నీ నుండి ఆ ప్రత్యేకత నీ కుటుంబం నుండి ప్రారంభించబడాలి. ఒక తీర్మానం, ఒక్కరన్నా నిలబడాలి. ఆ పాత పారంపర్య ఆచారాలు కొట్టివేయబడడానికి, దేవుని ఉగ్రత మన మీదకి రావడానికి కారణమైన క్రియలన్నిటిని కూడా ఆపడానికి ఒక్కరన్నా నిలబడాలి. లేదంటే తరతరాలకు ఆ ఉగ్రత, శాపము కొనసాగించబడతాది. నా దేవుని ప్రజలారా, మనము ప్రత్యేకమైన జనాంగము. ఆమేన్. 5వదిగా మనము ప్రత్యేకించబడిన స్థలములో ఉండాలి. ప్రత్యేకంగా మార్చబడి ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నేను ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకుంటూ లోకంలో దొరికితే ఏ మాత్రం కూడా మనకు ప్రయోజనం కాదు. ప్రత్యేకించబడిన స్థలములో మనం ఉండాలి. చూడండి, హెచ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనం మనం గమనిద్దాం. 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును. చూడండి, ప్రతిష్ఠితమైన స్థలమును, ప్రతిష్ఠితము కాని స్థలము నుండి, ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారులు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. చూడండి, ఇక్కడ ప్రత్యేకించబడిన స్థలం ఏమిటి, ప్రతిష్ఠించబడిన స్థలం ఏమిటి, అప్రతిష్ఠమైన స్థలము. ఇక్కడ ఏమని రాయబడిందంటే ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచడానికి అని రాయబడింది. ఇక్కడ కనబడుచున్న ఈ వాక్య సారాంశం ఏమిటంటే దేవుని మందిరము యొక్క మెజర్మెంట్స్, నమూనా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏంటి ఈ ప్రత్యేకమైన స్థలము అని మనం చూస్తే అది దేవుని యొక్క మందిరము. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వ్యక్తి ఎక్కడ కనబడాలి? కేవలం ప్రత్యేకించబడితేనే చాలు అనుకోవద్దు. ఇంట్లో ఉన్న దేవుడు ప్రార్థన వింటాడు, చెట్టు కింద చేసిన దేవుడు ప్రార్థన వింటాడు, ఇంకా సముద్రం ఒడ్డున చేసిన దేవుడు ప్రార్థన వింటాడు, చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తే యోన ప్రార్థన దేవుడు వినలేదా? బదిరి వృక్షం కింద నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదా? ఇలాగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అది పరిస్థితికి అనానుకూలంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు. అవి అనుకూలముగా ఉన్నా కానీ పరిస్థితి, ప్రత్యేకించబడిన స్థలము, పరిశుద్ధ జనాంగమునకు, ప్రత్యేకమైన జనము కొరకు ఆయనను ఆరాధించడానికి, ప్రత్యేకమైన దేవుని గణపరచడానికి ఒక స్థలం అంటూ ఏర్పరచబడింది. మనము సమాజముగా కూడడానికి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. అది దేవుని మందిరమే. నీవు ఈ ప్రత్యేకమైన స్థలములో ప్రతి ఆదివారం కనబడి ఆయనను ఆరాధించాలనేది దేవునికి చాలా ఇష్టముగా ఉన్నది. ఆ దినాలలో దేవుడు డేరాలలో ఉండేవాడు, ఆ దినాలలో గుడారములలో ఉండేవాడు. దేవుడు మందసము గుడారములలో ఉండేది, ప్రత్యక్ష గుడారములలో ఉండేది. తరువాత మందిరములో దేవుడు నివసించేవాడు. చివరికి ఆయన అంటాడు, నీ హృదయమే
మీ శరీరమే నా ఆలయమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీవు ప్రత్యేకించబడ్డావు, నీలో దేవుడు నివాసము చేస్తున్నాడు. అలాంటి సమయములో, ప్రత్యేకించబడిన సమయములో, స్థలములో నువ్వు కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. వారమునకు ఒక్కసారైనా కనీసం మన పని పాటలు పక్కన పెట్టి ప్రత్యేకమైన ఈ స్థలములో, ఆయన మహిమ దిగే స్థలములో మనము నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆత్మను మనం పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, దీవెనల చేత మనం ముందుకెళ్ళగలము. ఆ దినాలలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించిన తరువాత ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటాడు? అయ్యా, ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన మీద మీ చెవి యొక్కి మీరు ప్రార్థనలు ఆలకించి, ఈ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నావో వాటన్నిటిని నుండి విడిపించి, వారికి ఆదరణ దయచేసి, వారి కార్యములు సఫలము చేసి, వారితో మీరు మాట్లాడి వారి దేవునిగా ఉండు అని ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరిచాడు సొలొమోను. నిజముగా సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, అతడు ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసినట్లుగానే దేవుడు తన మందిరంలో తన మహిమను ఉంచాడంట. ఈ ప్రత్యేకమైన స్థలము దేవుని మహిమ నివసించే ఈ స్థలములో నువ్వు నిజముగా ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తే దేవుని మహిమను నువ్వు అనుభవించగలవు. ఆమేన్, దేవుని సన్నిధిని అనుభవించగలవు. చాలా మంది ఎందుకు మేము దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం, ఎందుకు ఆత్మచేత అభిషేకించబడలేకపోతున్నాం, నడిపించబడలేకపోతున్నాం, ఊరికే ఏదో వచ్చాము పోయామన్నట్లుగా ఉందంటే నీకు ఆసక్తి లేదు. ఒక ప్రత్యేకమైన స్థలంలో కనపడాలనే నీ హృదయాన్ని సిద్ధపరుచుకొని రాలేదు. హృదయం నిండా ఏదో పనులు, హృదయం నిండా ఏదో భారము, హృదయం నిండా ఏదో ఒక గీత గీసుకొని ఈ సమయానికి వెళ్ళాలి, ఈ సమయానికి ఇంటికి వెళ్ళాలి, ఈ సమయానికి వేరే చోటికి వెళ్ళాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు. కాబట్టి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావు. సమయానికి దేవుని మందిరంలో కనబడలేకపోయావు, హృదయాన్ని సిద్ధపరచుకోలేకపోయావు, నీ మనస్సుని, నీ హృదయమును, నీ తలంపును ఆయన మీద నువ్వు కేంద్రీకరించలేకపోయావు. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావు. నా దేవుని ప్రజలారా, ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన వస్త్రధారణ కూడా ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ. లోకంలో కనబడే వాని వస్త్రధారణ, క్రైస్తవుడు పక్కన నిలబడితే, అన్యజనుడు, లోకస్తుడు, క్రైస్తవుడు పక్క నిలబడితే ఒక డిఫరెన్స్ కనపడాలి. అన్యజనుడు ప్యాంటు చినిగిపోతే, మనోను కూడా ప్యాంటు చినిగిపోతే, వాడు లోకంలో పాపములు బుడదలో పడి వాని ప్యాంటు చినిగిపోయింది, వాడు పడిలేసే అనుభవం నీకెందుకు? నీ ప్యాంటు చాలా ఫార్మల్గా ఉండాలి, నలిగి ఉండకూడదు. నీ ప్యాంటు చాలా నీట్గా ఉండాలి, బురద ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, రంగురంగుల షేడ్స్ ఉండకూడదు, చినిగిపోయిన అనుభవంలో ఉండకూడదు. అన్యజనుని చూసిన తరువాత, క్రైస్తవుని చూసిన తర్వాత ప్రత్యేకత కనపడకపోతే నీ భక్తి వ్యర్థమే. పురుషులు మాత్రమే కాదు, హెయిర్ కటింగ్ నిమిత్తంలో కూడా ఎలాంటి కటింగ్ చేయించుకుంటున్నావు, ఎలాంటి కాట్లు పెట్టిస్తున్నావు, ఎలాంటి పక్కలు ఒరిగిస్తున్నావు, అన్ని విషయాలు కూడా ప్రత్యేకతలో ఉండాలి. నీ షర్ట్ ఎలాగుంది, అది ప్లెయిన్గా ఉందా లేదంటే చినిగిపోయిందా, ఎలాగుంది? వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్. మలిన వస్త్రాలు వేసుకొని ప్రధాన యాజకుడైన యెహోషువ గారు మలిన వస్త్రాలు చేసుకొని ప్రార్థన చేస్తుంటే సాతాను ఫిర్యాది అయి దేవుని సన్నిధిలో నిలబడ్డారంట. క్రైస్తవుడా, నీ వస్త్రధారణ ఎలాగుంది? ప్రత్యేకత ఉందా? వాడు సినిమా రిలీజ్ అయితేనే వీనికి ఇదే వస్త్రధారణ కావాలి. వాడు ఏది వేసాడో బూట్ అదే ఉండాలి, షర్ట్ అదే ఉండాలి, ప్యాంట్ అదే ఉండాలి, కటింగ్ అలాగే ఉండాలి, వాని మాట తీరు అలాగే ఉండాలి, బండి మీద డైలాగులు అవే ఉండాలి, ఆటో మీద డైలాగులు అవే ఉండాలి, కారు మీద డైలాగులు అవే ఉండాలి. ఇంకా ఏంటి నీ ప్రత్యేకమైన జీవితము? స్త్రీలు కూడా మీ అలంకరణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకత కావాలి. పెళ్లిళ్ళలో, ఫంక్షన్లలో మా సంఘస్థులు ఎక్కడ ఉన్నారబ్బా అని నేను వెతుక్కునే పరిస్థితి వస్తుంది. అలంకరణ కొంచెం తగ్గించుకోవాలి. లోకాన్ని నీవు ఆకర్షించాలని నువ్వు ఎప్పుడైతే అలంకరణ చేసుకుంటావో, నిన్ను బట్టి పాపములు ఎవరైనా పడితే దాన్ని బట్టి జాగ్రత్త. మన అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెము అక్వర్డ్గా కనపడేదే కొంచెం తగ్గించుకోవాలి. క్రైస్తవుడు ఎవరు, దేవుని బిడ్డ ఎవరు, లోకస్తుడు ఎవరు కనుక్కోవాలి చూస్తూనే. అన్ని దానికి ప్రత్యేకత కలిగి మనం ఉండాలి. ఆ ఆశలని చంపుకొనే కదా దేవుని మందిరానికి వచ్చేది. ఇంకెందుకు జీవితము? ఆశలని చంపుకొనే కదా ఇంక మీదట నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాను అంటే క్రీస్తునికి అలంకరణ కావాలా? ఎలాంటి అలంకరణ క్రీస్తు కోరుతున్నాడు? పరిశుద్ధ అలంకారంలో ధరించుకొని ఆయన సన్నిధిలోనికి రండి అంటున్నాడు దేవుడు. మన అలంకరణ ఎలాగుంది? మన మేకప్లు ఎలాగున్నవి? మన బట్టలు ఎంత బిగుతుగా ఉన్నవి? అందరికి కనపడేలాగా మన వస్త్రధారణ ఉంటే దేవునికి మహిమ కాదు.
దేవునికి అవమానం వస్తుంది, జాగ్రత్త. నా దేవుని ప్రజలారా, కొంతమంది వస్త్రధారణ చాలా బాగా ఉంటుంది. ఎందుకు కొందరిని చూసి మనం నేర్చుకోవాలి. మనవారు మేకప్ లేనిదే బయటికి లేరు, లిప్స్టిక్ లేనిదే బయటికి రారు, నగలు లేనిదే బయటికి రారు, భయంకరమైన అలంకారం లేనిదే బయటికి రాదు. ఎక్కడ నీ ప్రత్యేకత? నా దేవుని ప్రజలారా, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని ప్రత్యేకమైన దేవుడు కోరుతున్నాడు. పాపులలో చేరకు, పాపి వేసుకుంటున్న ఆ వస్త్రాలను చూసి ఇష్టము పడకు. చాలా అందరికీ కూడా అఫీషియల్గా కనబడాలి. నువ్వు తీసుకునే డ్రెస్సులు కొంచెం రేట్ ఎక్కువైనా కానీ, విలువైనవే కానీ, అఫీషియల్గా ఉండేటి, మంచిగా చూస్తూనే తలక్కనుకోకుండా, అందరి దృష్టి మన వైపు ఆకర్షించబడకుండా కొంచెం డీసెంట్గా ఉండే వస్త్రాలు ధరించుకో, వద్దం లేదు. అనేకుల ఆకర్షణ నా వైపే ఉండాలన్నట్లుగా రెడీ అయితే అది ప్రత్యేకత కాదు. నా దేవుని ప్రజలారా, ఇది మొదలుకొని ఈ సంఘములో ఉన్నవారు ప్రత్యేకమైన జీవితము జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకమైన దేవుడు, ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన జనాంగము అవిశ్వాసం నుండి ప్రత్యేకించబడాలి. ఇంకా ప్రత్యేకమైన స్థలములో మనము కనబడాలి. ఈ ప్రత్యేకత మనలో కనపడకపోతే భక్తి చేసినా కూడా వ్యర్థమే. ఒక దినాన పరములో మనం కనబడలేము. బలా నమ్మకమైన దాసుడా అని పిలిపించుకునే మంచి స్వరం మనం వినబడలేము. చెడ్డ దాసుడా అని చెప్పించుకుని నీ కొరకు సాతాను వారి దూతల కొరకు నిర్మించబడిన నరకానికి వెళ్ళిపో, వెరుపటి చీకటిలోనికి వెళ్ళిపో అంటే ఆ దినము భయంకరమైన రోదన, ఏడుపు, పండ్లు కొరుకుట, ఇవన్నీ కూడా నువ్వు భరించలేవని దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. తీసుకుందామా ఒక తీర్మానము? మనుష్యులు మనకు మెప్పు ఇచ్చేవాడు కాదు, పరలోకం ఇచ్చేది దేవుడు. మనకు జీతం ఇచ్చేది దేవుడు. మన బంధువు కాదు, మన తోటివాడు కాదు, ఇరుగు పొరుగువాడు కాదు. ఎవరికి మెప్పుకరంగా మనం ఉండాలి? దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే. లోకముని అందరినీ కూడా దేవుని కొరకు నువ్వు నష్టముగా ఎంచుకున్నా కానీ ఆ దేవుడు నీకు పరలోకం ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకమైన జనాంగంగా మనము జీవిద్దాము. దేవుడు మనల్ని దీవించునుగాక. మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి తలలు వంచండి. ఓ ప్రత్యేకమైన జీవితం ప్రభువా నేను జీవిస్తాను, ఇది మొదలుకొని గొర్రెల గుంపులో గొర్రెల స్వభావము, గొర్రెల చర్మం వేసుకొని వేషధారణమైన జీవితం జీవిస్తూ చివరికి నరకానికి వెళ్ళుట కంటే నిన్ను మెప్పించే ప్రత్యేకమైన జీవితము నాకు కావాలి ప్రభువా అని దేవుణ్ణి అడుగు. నేను ఉండలేకపోతున్నానయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఏ ఏ విషయాలను ప్రత్యేకంగా ఉండాలో ప్రతి విషయం దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి ఆత్మీయ పరిపక్వత స్థానానికి మనం రావాలి. ప్రతి విషయము ఒకరి చేత గద్దించబడడం కాదు, ప్రతి విషయము గుచ్చి చెప్పించుకోవడం కాదు. మనకంటూ ఒక మనస్సాక్షి ఉంది, మనకంటూ మంచి చెడులు తెలివి వివేచన కలిగిన హృదయం మనకు ఉంది. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఒక తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ప్రత్యేకమైన దేవుడు మీరు ప్రభువా. నిన్ను నమ్మిన మేము నీ బిడ్డలముగా ఒక ప్రత్యేకమైన జీవితము, ఏ ఏ విషయాలు ప్రత్యేకంగా జీవించాలో సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యము ప్రజల జీవితాలలో ఫలించినట్లు, వారి హృదయంలో ఈ వాక్యము కార్యము జరిగించినట్లు, ప్రతి నిత్యము ప్రభా లోకములో వారు జీవిస్తున్న సమయంలో ఈ వాక్యము, ఈ మాటలు వారి హృదయంలో ప్రతిధ్వనించినట్లు మీ ఆత్మ కార్యము జరిగించండి. వాక్యము విన్న ఈ వాక్యాన్ని సాతాను దొంగిలించకుండా ప్రజల జీవితాలలో మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఈ వాక్య ప్రకారం అనేకులు జీవించినట్లు తమ జీవితాలను, కుటుంబాలను కట్టుకొని కేవలం నిన్ను మాత్రమే మెప్పించి భక్తి జీవితము జీవించి ఒక దినాన ప్రభువా నీ రాజ్యములో ఉండునట్లు నీ బిడ్డలను సిద్ధపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభువా. మీ రక్తము ద్వారా తాకమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన స్వస్థత ప్రభావము నీ బిడ్డల దేహంలో మీరు ప్రవహింపచేయండి. గాయపడిన హస్తము చేత తాకండి ప్రభువా. అయా వైద్యులకు అసాధ్యమైనది పరమ వైద్యులవునిక సమస్తము సాధ్యమే. మానవుని యొక్క శరీరములోని అవయవములను సృజించిన దేవా, నీ బిడ్డల యొక్క శరీరములో ప్రతి అవయవమును నూతనపరచండి, రక్తమును శుద్ధీకరించండి. ప్రతి వ్యాధిని ప్రభువా అయ్యా మీ రక్తము ద్వారా ప్రభు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన స్వస్థత ప్రభావము నీ బిడ్డల శరీరంలో మీరు ప్రవహింపచేయండి.
అయ్యా దురాత్మలను మీరు పారద్రోలండి. ఎంతమంది అయితే చీకటి అపవిత్రమైన దురాత్మల క్రియల చేత, అంధకార శక్తుల చేత పీడించబడుతున్నారో, అయ్యా ఎలాంటి మంత్ర ప్రభావముల చేత పీడించబడుతున్నారో, అయ్యా యేసయ్య నామము ఉచ్చరిస్తుండగానే దురాత్మ శక్తులని వారిని దేహములను వారి కుటుంబాలను విడిచి వెళ్ళిపోవును గాక. అద్భుతమైన విడుదల నీ బిడ్డలకు కలుగును గాక. చీకటి అంత పారిపోయి వెలుగు ప్రకాశించును గాక. చీకటి క్రియలు ప్రేరేపిస్తున్న దురాత్మ అపవిత్ర ఆత్మను యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నాడు. నీ బిడ్డలను మీరు విడిపించండి, స్వస్థపరచండి. అంతకన్నా ప్రాముఖ్యముగా నీ బిడ్డలను మీరు రాకడ కొరకై సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.